रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने सियावर रामचंद्र की जय सियावर रामचंद्र की जय सियावर रामचंद्र की जय सियावर रामचंद्र की जय हनुमान की जय राम भक्त हनुमान की जय हर हर नमः पार्वती पतये हर हर महादेव। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विशजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् अस्मदाचार्यपर्यन्तम् वन्दे गुरुपरम्परम्। अस्मद्गुरुचरणारविन्दाभ्या नमः नमस्कार प्रार्थनां సమర్పయామి। అందరూ కూడా గురువు గారిని నమస్కారం చేసుకోండి। గురు బ్రహ్మా గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః। జై శ్రీరామ్। ఇక్కడ రామ భక్తులు అందరం అమెరికాలోని టెక్సస్ నగరంలో డాలస్ నగరంలో RVVSS టెంపుల్ సాకేత్ మిషన్ లో రామ భక్తులందరము శ్రీరామ అయోధ్య రామ మందిర రామలలా ప్రతిష్టను భక్తిపూర్వకంగా సాదరపూర్వకంగా ఇక్కడ మేమందరము అత్యంత భక్తి శ్రద్ధలతో సుందరకాండ హనుమాన్ చాలీసా శ్రీరామచంద్రుల వారి భక్తగణంతో భక్త హనుమాన్ యొక్క వానర సేనతో ఇక్కడ పిల్లలకు పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించబడింది। సమస్త భూమండలము ఆ శ్రీరామచంద్రుడి భిక్ష, సప్త సాగరాలు ఆ సగర కుమారులైన శ్రీరామచంద్రుని వంశజులే। దీనికి నాంది సగర కుమారుల గాథ। వారి మోక్షానికై దివి నుండి భూమికి ఆ ఆకాశ గంగను తెచ్చిన భగీరథుడు కూడా ఆ శ్రీరామచంద్రుడి వంశజుడే। శ్రీరామచంద్రుల వారు జనని అలాగే మన మాతృదేశంని ఎలా మనం గౌరవించుకోవాలని ఆనాడే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు శ్రీ వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు పలికిన వాక్యములివి। అవి స్వర్ణమయీ లంకా నమే రోచతి లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి। అర్థాత్ ఓ లక్ష్మణ, లంక స్వర్ణమైనను అది నాకు రుచించదు, ఎందుకంటే జనని మాతృమూర్తి అయిన మన జనని అంటే మన మాతృమూర్తి, అలాగే మన మాతృదేశము స్వర్గము కంటే ఉత్కృష్టమైనది। త్రేతాయుగం నుండి కలియుగం దాకా శ్రీరామచంద్ర తారక మంత్రమే సర్వ జగత్ రక్ష। జై శ్రీరామ్। जय श्री राम। శ్రీరామ భక్తులు అందరము ఈ శుభ గడియలో ఆ రోజు కరసేవకులు తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించి రాముడికి నిజమైన సేవ చేసిన కరసేవకులైన కొఠారి బ్రదర్స్ అండ్ అట్లానే 1990లో సోమనాథం నుండి
అయోధ్య రామ రథయాత్ర నడిపించిన శ్రీ ఎల్కే అద్వానీ గారిని, విహెచ్పి అశోక్ సింఘల్ గారి నేతృత్వంలో అనేక కరసేవకులు, రామ భక్తులు తమ యొక్క ప్రాణాలను అర్పించిన తర్వాత మనకు 500 సంవత్సరాల తర్వాత మన రామ మందిరాన్ని, రాముడి ఇళ్లల్లో బాలరాముడి ప్రతిష్టను చూసుకునే భాగ్యం మనకు కలిగింది. అండ్ అలాగే మనకు దేవరా బాబా ఎప్పుడో తన యొక్క భవిష్యవాణి వినిపించాడు. 500 ఏళ్ల సంఘర్షణ ఇప్పటి వరకు మనం పడి ఉన్నాం కాబట్టి ఇంకా ముందు సామరస్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక దేశానికి ఒక నేత వచ్చి మనకు శ్రీరాముడిని యొక్క అయోధ్య మందిరాన్ని అందిస్తాడని ఆ రోజే దేవరా బాబా మనకు చెప్పినాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ అదే మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గరుడా నరసింహమూర్తి శర్మ. నేను డాలస్లో ఉంటాను, టెంపుల్లో. ఇక్కడ మేమందరం మన సనాతన ధర్మం పెంపొందడానికి ఇక్కడ అందరూ కూడా వాలంటీర్స్, వాలంటీర్స్ అందరూ కూడా కృషి చేస్తున్నారు. అందులో ఈరోజు ప్రత్యేకంగా రామలల్ల విగ్రహం అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం చాలా ఆనందం వేస్తూ రామరాజ్యము అలాగే మన దేశానికి రాముల వారి బాల రూపంలో విగ్రహ ప్రతిష్టాపన జరగాలి కాబట్టి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంతో ఇక్కడ అందరం మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా సంతోషం. ఇలాగే మన సనాతన ధర్మం పెరగాలి.